ఇటీవల కాలం నుండి వైఎస్ఆర్సీపీ నాయకులు వారి వింత చేష్టలు, పగటి వేషాలు, వారి తప్పులు కప్పిపుచ్చుకునేందుకు కడపలోని దేవుని కడపలో వెంకటేశ్వర స్వామి ఆలయం బయట నిలబడి అపవిత్రంగా లడ్డులో ఎటువంటి కల్తీ లేదు, మా నాయకులు జగన్మోహన్ రెడ్డిని చూడు, చంద్రబాబు నాయుడు గోవిందా, పవన్ కళ్యాణ్ గోవిందా, తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం గోవిందా అంటూ చేయడం వారి అవివేకమే అన్నారు. వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి తండ్రి ఏమయ్యాడో తెలుసుకోవాలని తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్ మండిపడ్డారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రపంచ దేశాల్లో కీర్తి ప్రతిష్ట రోమ్ తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి అన్నారు. నేను మీ బొమ్మిశెట్టి చంద్రశేఖర్, తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడిని. ఈ మధ్య ఈ వైసీపీ నాయకుల వింత చేష్టలు, పగటి వేషాలు, వాళ్ళ తప్పును సర్దిద్దుకునే ప్రయత్నంలో భాగంగా చాలా వెకిలి చేష్టలు పాడుపడుతూ ఉన్నారు. మొన్న కొంతమంది వైసీపీ పగటి వేషధారులు పాతగడపలోని వెంకటేశ్వర స్వామి గుడి ప్రాంగణం ముందర నిలబడి హిందువులందరికీ ఎంతో పవిత్రమైన గోవింద స్మరణను, అందరూ ఆపద ముక్కలవాడ అనాథ రక్షక మమ్మల్ని రక్షించు గోవింద గోవింద అని ఎంతో భక్తిభావంతో ఆయన కొలిచి వారి కష్టాలు చెప్పుకుంటారు. అలాంటి గోవింద నామాన్ని వీరు బయట నిలబడి లడ్డులో ఎటువంటి కల్తీ జరగలేదు, మా జగన్ స్వచ్ఛీరుడు, ఈ దెబ్బతో చంద్రబాబు నాయుడు గోవింద, పవన్ కళ్యాణ్ గోవింద, కూటమి ప్రభుత్వం గోవింద, డిప్యూటీ సీఎం గోవింద, టోటల్గా తెలుగుదేశం పార్టీ గోవింద, కూటమి పార్టీలైన గోవింద అని వెకిలి చేష్టలు చేశారు. గతంలో ఇలా వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న మీ జగన్ గారి తండ్రి ఏమయ్యారో కూడా ఒకసారి గుర్తు చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ప్రపంచ దేశాల్లో ఎంతో కీర్తి ప్రతిష్టలు, రోమ్ తరువాత భక్తులలో కానీ కలెక్షన్లో కానీ రెండవ స్థానంలో ఉన్న అత్యంత పవిత్రమైనది తిరుమల దేవస్థానం. ఆ దేవస్థానంలో మీరు ఎన్ని అక్రమాలు పాల్పడ్డారు, ఎన్ని వెకిలి చేష్టలు చేశారు, ఎంత దోపిడీ చేశారు, ఎన్ని అక్రమాలు పాల్పడ్డారో ఒకటిగా బయటకు వస్తూ ఉన్నాయి. వాటిని కూడా మీరు కప్పిపుచ్చుకుంటా ఈ విధంగా వితండవాదం చేస్తా సిట్ 292 పేజీల నివేదికలో సుప్రీంకోర్టు సంబంధించి స్పష్టంగా క్లియర్ చేసింది. మీరు కావాలంటే ఒకసారి ఆ నివేదిక తెప్పించుకోండి. అందులో ఏముందో చదవండి. 30 నుంచి 36 పేజీలలో ఏ విధంగా కల్తీ జరిగింది, ఎక్కడ కల్తీ జరిగింది, ఎప్పుడు మొదలైందని ప్రస్తావన క్లియర్గా ఉంది. మీరు ఆ నివేదిక పూర్తిగా చదవకుండా ఇట్లా వెకిలి చేసే పాటుపడతా ఇక్కడ రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు కొత్తగా మళ్ళీ ఒకటి తెలిసింది. నేను విన్నాను, నేను ఉన్నాను. ఎవరు విన్నారు, ఎవరు ఉన్నారు? సిబిఐ వాళ్ళు విన్నారా, సిట్ వాళ్ళు విన్నారా, లేకుంటే 11 కేసుల్లో ఏవన్గా ఉన్న నువ్వు హైకోర్టు వారు విన్నారా? ఎవరు విన్నారు? నిన్ను కాపాడడానికి ఎవరున్నారు? ఇన్ని అక్రమాలు చేసిన అతన్ని వెంకటేశ్వర స్వామి కాపాడతారంట. అత్యంత పవిత్రమైన తిరుపతి దేవస్థానం మీరు దర్శనానికి వెళ్ళినప్పుడు ఇతర మతస్థులు ఎవరైనా కూడా అక్కడ వెళ్ళినప్పుడు ప్రోటోకాల్ ప్రకారం అక్కడ డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే నేను అన్ని మతస్థుని అయినా కూడా వెంకటేశ్వర స్వామి మీద భక్తి విశ్వాసాలతో ఆయన భక్తుడిగా అతన్ని నమ్మినాను కాబట్టి ఇక్కడ వెంకటేశ్వర దర్శనానికి వచ్చేసి డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టాల్సి ఉంటుంది. ఆ సంతకం నువ్వు ఎప్పుడైనా చేసావా వెంకటేశ్వర స్వామి నిన్ను కాపాడడానికి? మీ ఇంట్లో తిరుమల తిరుపతి సెట్టింగ్ చేసి పూజలు చేసి లడ్డు ప్రసాదం ఇస్తే భారతి మేడం గారు ఆ లడ్డు ప్రసాదాన్ని పక్కన పడేసి టిష్యూ పేపర్తో తన చేని క్లీన్స్ సన్నివేశాలు మర్చిపోయారా? రాష్ట్ర ప్రజలందరూ అన్ని గమనిస్తూనే ఉన్నారు. దయచేసి ఇలాంటి చేస్తే మీరు మానుకోవాల్సిందిగా వైసీపీ చెప్తా ఉన్నారు. త్వరలో మీ అక్రమాలన్నీ బయటికి రాబోతా ఉన్నాయి. దేవుని డబ్బులు హుండీ డబ్బులు కొట్టేయలేదా మీరు? హుండీ డబ్బులు కొట్టేసి ఈరోజు ఒక నిజాతి ప్రియుడైన ఎస్ఐ గారు చావు కారణమైనారు. ఆ కేసు ఒకటి నడుస్తూ ఉంది, ఎంక్వైరీ జరుగుతూ ఉంది. సిట్ 1.5 సంవత్సరాలుగా 2022లో ఇది కల్తీ నెయ్యి బయటపడింది. అప్పుడు ఉన్నది మీ పాలకవర్గమే, అప్పుడుంది మీ చైర్మన్ సుబ్బారెడ్డి, అప్పుడుంది వైసీపీ ప్రభుత్వమే. 2022లోనే ఈ కల్తీ బయటకు వచ్చినప్పుడు మీరు 2 ఏళ్ళు ఏం చేశారు? ఎందుకు దీని మీద చర్యలు తీసుకోలేదు సార్? ఇవన్నీ వాస్తవాలా కాదా? తప్పిపుచ్చుకునే కార్యక్రమంలో భాగంగా మీరు ఇంకా దిగజారిపోతున్నారు. హిందువుల మనోభావాలను దెబ్బతీస్తా ఉన్నారు. ఒక అన్యమతస్థుడు, ఒక క్రిస్టియన్ జగన్కి వెంకటేశ్వర స్వామి బ్లెస్సింగ్స్ ఏ విధంగా ఇస్తున్నాడు ఇక్కడ చూడండి. వీరి పిచ్చి పరాకాష్ఠ చేరిపోయింది. త్వరలోనే పెద్ద పెద్ద తలకాయలు కూడా ఈ విచారణలో రాబోతున్నాయి. రేపు సుప్రీంకోర్టు ఏం చెప్తుందని కూడా అందరూ వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇంకొకటి ఫన్నీ ఏంటంటే అసలు ఆవు పాలు సరిగా ఇవ్వలేదు, ఫీడ్ లేక అని వాళ్ళ ముఖ్యమంత్రి, గతంలో మాజీ ముఖ్యమంత్రి చెప్పారు. ఆవుకు ఫీడింగ్ సరిగా లేక
పాలు తక్కువ ఇచ్చింది, అందుకు నెయ్యిలో కల్తీ వచ్చింది. ఇప్పుడు మీరేమంటున్నారు? అసలు కల్తీనే లేదంటారు. అంటే ఇప్పుడు మీ జగన్ గారు చెప్పింది మేము నమ్మాలా, మీరు చెప్పింది మేము నమ్మాలా? దాదాపు 68 లక్షల కేజీల కల్తీ నెయ్యిని వివిధ నూనెలతోటి, కొవ్వులతోటి, పామాయిల్ తోటి, కెమికల్స్ తోటి కృత్రిమ నెయ్యిని సృష్టించారు. ఆ 68 లక్షల కేజీల నెయ్యితోటి దాదాపు 20 కోట్ల లడ్డూలు తయారు చేసి ప్రసాదాన్ని భక్తులకు వినియోగించారు. అంటే ఇది కల్తీ అయినట్ట కాదా? దీనికి మీరేం సమాధానం చెప్తారు? మరి ఆ నెయ్యి వాడలేదని మీరు చెప్పగలరా? లడ్డు కల్తీ కలదని చెప్పగలరా? భక్తుల మనోభావాలు దెబ్బతీయలేదని చెప్పగలరా? తిరుమల తిరుపతి పవిత్రతని మీరు ఇది అప్రతిష్ట చేశారని మీరు ధైర్యంగా చెప్పగలరా? మీలో ఎవరున్నా సరే దమ్ము నేను వాళ్ళ నాయకులు వచ్చి ఇవన్నీ మేము అడిగిన ప్రశ్న సూటిగా సమాధానం చెప్పగలరని అడుగుతున్నాను.